హాయ్ అందరికీ, నేనైతే ఎగ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. ఈ ఎగ్ రైస్ విధానం మీకు నచ్చితే అలాగే మీరు ఇట్లా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది. ఎగ్ రైస్ అయితే సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒక కడాయి అయితే పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత కడాయిలో సరిపోయినంత ఆయిల్ వేసుకొని నూనె వేసుకున్న తర్వాత అయితే అలాగే ఒక ఎండుమిర్చి అయితే నేను కట్ చేసి వేసుకున్నాను. నాకైతే ఒకటి చాలు కాబట్టి ఒకటి కట్ చేసి వేసుకున్నాను. అలాగే మీకు ఎంత సరిపోతుందో అంత మిర్చి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అయితే అవి వేగినాక కాసేపటికి ఆనియన్స్ అయితే కట్ వేసుకోండి. ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అది ఇట్లా కొంచెం వేగనిచ్చిన తర్వాత అయితే బాగా వేగిన కాసేపటికి మనకైతే సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కాస్త ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు ఇట్లా వేసుకోవాలి. సరిపోయినంత పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత బాగా అయితే కలపండి. బాగా కలిపిన తర్వాత మంచిగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత గుడ్లు అయితే వేసుకోవాలి. గుడ్లు డైరెక్ట్ అయినా పొడిచి వేసుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్లో పొడిచి అయినా వేసుకోండి. మీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా వేసుకున్న తర్వాత అయితే గుడ్లను అయితే చిదుగు కలపొద్దు. నెమ్మదిగా మంచిగా పీస్ టైప్ లాగా కలపాలి. నిదానంగా చిదుగు కలిపితే అంత మంచిగా అనిపించదు తింటుంటే. ఇట్లా గుడ్లను అయితే మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అయితే ధనియాల మసాలా, మీ దగ్గర అయితే ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసుకోండి. నా దగ్గర అయితే ధనియాల మసాలా ఒకటే ఉంది కాబట్టి నేనైతే ఒకటే వేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర అయితే వేడి అన్నం అయితే లేదు. పొద్దునన్నం ఉంటే నేనైతే అన్నాన్ని కొంచెం ఇట్లా కలుపుకొని అదే అన్నం దగ్గర చేస్తున్నా. వేడన్నం వేసుకొని చేసుకోండి, బాగానే ఉంటుంది. తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి. నేనైతే కొంచెము అన్నం పొడిగా కలపలేదనిపించింది. మీరైతే పొడిగా కలుపుకోండి. కలిపిన తర్వాత మంచిగా కలిసిన తర్వాత కొంచెం వేగనియండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే మా భవ్య కోసం అయితే కొంచెం అయితే తీస్తున్నాను. అన్నము కారం లేకుండా మంచిగా తింటుందని తీసిన తర్వాత అయితే కొంచెం కారం పొడి అయితే వేసుకోండి. అన్నం మీద మనకు సరిపడినంత కారం పొడి అయితే వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇట్లా వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు గిప్పన్నీ సరిపోయినాయో ఇప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే వేడి చల్లారినాక ఉప్పు వేస్తే టేస్ట్ మంచిగా ఉండదు. వేడి మిన్ని వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బాగా కాసేపు కలపండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. తర్వాత ధనియాల మసాలా గిట్లా కొంచెం మళ్ళీ తర్వాత అన్నం వేసిన తర్వాత ఎగ్ రైస్ అయితే రెడీ.